హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదండి. ఏదైనా స్పెషల్గా ట్రై చేద్దామని ఈసారి నేను ఫుల్ తందూరిని ఓవెన్లో చేశాను. ఆల్రెడీ స్టవ్ పైన చేసిన వర్షన్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. దానిపైన లింక్ ఇస్తాను చూడండి. ఈసారి అయితే ఓవెన్లోని ఎలా తయారు చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం. చూస్తే నోరు ఊరుతుంది కదండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. బోన్స్తో పాటు చక్కగా కుక్ అయిపోయింది. 30 మినిట్స్లో ఎక్సలెంట్ తందూరిని ఇంట్లో చేసుకోవచ్చు లో కాస్ట్లో. క్విక్గా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక ప్లేట్లోకి రెడీ చేసుకున్న ఈ చిన్న కోడిని తీసుకున్నానండి. నేను ఈరోజు 1 kg వరకు వెయిట్ అనేది వచ్చిందండి. నేను చూపిస్తున్నట్టుగా కట్స్ అనేది ఇచ్చుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మసాలా అనేది కిందున్న బోన్ వరకు టచ్ అయ్యి పర్ఫెక్ట్గా మ్యారినేట్ అవుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎక్కడ ఎక్కువ మీట్ ఉన్నది అనిపిస్తుందో అక్కడ ఇలా కట్స్ అంటే గ్యాషెస్ని కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఎక్కడెక్కడ మీట్ ఉందో ఆ ప్లేసెస్ అన్నీ నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. నేను తీసుకున్న ఈ చిన్న కోడిని ముందు రోజే తెచ్చి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. పెట్టుకునేటప్పుడే సాల్ట్ వాటర్తో కడుక్కున్నారంటే పర్ఫెక్ట్గా మ్యారినేట్ అవుతుంది. తర్వాత ఈజీగా కూడా నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా చక్కగా రెడీ చేసుకున్న దాన్ని ఇలా టిష్యూ వేసి దానిలో ఉన్న మాయిశ్చర్ అంతా రిమూవ్ చేసేయాలి. తడి అనేది అస్సలు ఉండకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి ఉంటుంది కాబట్టి నేను ఈ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాను. ఇలా మొత్తం అంతా ఒక 2 టిష్యూస్ని యూజ్ చేయండి. చేసి ఇలా చక్కగా రిమూవ్ చేసుకొని పర్ఫెక్ట్గా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈసారి దీంట్లోకి మ్యారినేషన్లో మరి ఏమి వేయాలి అనేది చూద్దాం. ముందైతే దీంట్లోకి 1 కప్పు వరకు వాటర్ మొత్తం రిమూవ్ చేసిన థిక్ కర్డ్ని తీసుకోండి. దీంట్లోకి ఒక 2 to 3 స్పూన్స్ వరకు కారం. మనము 1 kg కోడిని తీసుకున్నాం. సో కూరకి ఎలా తీసుకుంటామో అలాగే ఒక 2 స్పూన్స్ వరకు కారం, 1 స్పూన్ ధనియాల గుండ, కొంచెం పసుపు, 2 స్పూన్స్ కస్తూరి మేతి, రుచికి సరిపడే అంత సాల్ట్, అంటే ఒక పెద్ద స్పూన్తో సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది. వెల్లుల్లిపాయ 2 ఇంచుల అల్లాన్ని వరకు నేను ఇలాగా ఫ్రెష్గా దంచి పెట్టుకున్నానండి. దీంట్లో వేస్తున్నాను. ఈసారి 1 స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక ఫుల్ నిమ్మకాయ, ఒక కోడికి ఒక ఫుల్ నిమ్మకాయ అనేది పడుతుందండి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఆయిల్ అనేది నేను ఇప్పుడు యాడ్ చేయట్లేదు, ఎందుకనేది కూడా చెప్తాను. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని మనం రెడీ చేసుకున్నాం కదా, ఈ చిన్న తందూరి కోడిలోకి మొత్తం అప్లై చేసేసుకోవాలి. ఈ గ్యాప్స్ అన్నిటిలోకి ఫస్ట్ అప్లై చేసుకుని తర్వాత కోడి మొత్తానికి కూడా అప్లై చేసుకోండి. ఆయిల్ అనేది ఈ స్టేజ్లో యాడ్ చేస్తే మసాలా అనేది కిందకి డ్రాప్ అయిపోతుందండి. అదే కాకుండా అంత పర్ఫెక్ట్గా పట్టినట్టు నాకు అనిపించలేదు. సో నేనైతే ఇలా చేశాను. ముందు మసాలాతోని బాగా దీన్ని మ్యారినేట్ చేసుకుని 1కి 2 సార్లు దీన్ని ఒక మసాజ్ చేస్తాం కదా, అలాగా రబ్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా మ్యారినేట్ అవుతుంది. ఇలా రెడీ చేసుకున్న దాన్ని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని ఈసారి 2 hours పాటు మ్యారినేట్ చేసుకోండి. ఫాస్ట్గా తినాలి అనుకున్న వాళ్ళు 1 hour మ్యారినేట్ చేసుకున్నా పర్లేదు. ఇలా ప్యాక్ చేసుకుని దీన్ని 2 hours ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. నార్మల్ ఫ్రీజర్లో మాత్రమే పెట్టుకోండి. ఈసారి దీన్ని రోటరీ సెట్కి ఎలా ఫిక్స్ చేయాలో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. 2 hours తర్వాత దీన్ని ఓపెన్ చేసి మీకు మొత్తం డీటెయిల్డ్గా మనం చూసేద్దాం. చూసారు కదా, 2 hours తర్వాత ఈసారి దీన్ని ఇంకొకసారి వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పటి వరకు మనము ఆయిల్ అనేది అప్లై చేయలేదు కదండి. ఈసారి ఈ మసాలాలన్నీ ఇంకొకసారి రబ్ చేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ని ఒక బౌల్లోకి తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా బ్రష్తోని అప్లై చేసుకోండి. మొత్తం అన్ని ఏరియాస్కి వెళ్ళేలాగా బ్రష్తోని అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల వేగేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా బేక్ అవుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అవుట్ సైడ్ లేయర్ అంతా కూడా మంచి క్రిస్పీగా రెడీ అవుతుంది. ఇలా ఇన్నర్ పార్ట్స్లో కూడా చక్కగా ఇలాగా బ్రష్తోని మొత్తం ఆయిల్తో గ్రీస్ చేసుకున్నాం కదా, అంతేనా? మరి రెడీ అయిపోయినట్టేనా? కాదండి, దీనికి ఈ ప్రాసెస్ని మస్ట్ అండ్ షుడ్గా చెయ్యాలండి. ఒక 10 లేయర్స్ వరకు దారాన్ని తీసుకొని ఈ లెగ్ జాయింట్స్ని కదలకంట కట్టుకోవాలి. ఇలా కట్టుకుంటేనే ఓవెన్లోని రోటరీ సెట్లో తిరిగేటప్పుడు అది కిందున్న ట్రేస్కి కానీ దేనికి టచ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా రొటేట్ అవుతుంది. సిల్క్ థ్రెడ్ని యూజ్ చేయొద్దండి, కాటన్ థ్రెడ్ని మాత్రమే యూజ్ చేసి చేసుకోండి. సిల్క్ థ్రెడ్ అయితే బర్న్ అయిపోతుంది. ఇలా మొత్తము ఫస్ట్ లెగ్స్ కట్టుకుని తర్వాత లెగ్స్ కదలకంటే నేను చూపిస్తున్నట్టుగా ఇలా టై చేసేసుకోండి. ఈ ప్రాసెస్ని మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చేయాలి.
థ్రెడ్ ఉంది కదా ఎందుకు అని అనుకోవద్దు. థ్రెడ్ లేకపోతే పర్ఫెక్ట్‌గా తిరగదు. చాలా సింపుల్‌గానే చేసుకోవచ్చండి. బయటైతే నార్మల్‌గా మన ఫుల్ తందూరి అయితే 700, 800 కాస్ట్ అవుతుంది కదా! మనం ఇంట్లో చేసుకున్నామంటే జస్ట్ 250లో అయిపోతుంది. చికెన్ కూడా ఇప్పుడు చాలా తక్కువ రేట్‌లో ఉంది. న్యూ ఇయర్‌కి ఇలా ట్రై చేసి చూడండి. నేను చూపిస్తున్నట్టుగా ఇలా రాడ్‌ని ఇన్సర్ట్ చేసుకొని, ఇవి దీన్ని కదలకంట ఫిక్స్ చేసేసుకోండి. ముందే నట్‌ని పెట్టుకొని కదలకంట మీట్‌లోకి మాత్రమే ఇవి ఎళ్ళేలాగా చూసుకోండి. అప్పుడే మన కరెక్ట్‌గా తందూరి అనేది బేక్ అవుతుంది. కరెక్ట్‌గా రొటేట్ అవుతుంది. చాలా సింపుల్‌గానే పెట్టేసుకోవచ్చండి. ఆల్రెడీ కిందకి మసాలా అంతా వచ్చేసింది కదా! దాన్ని కూడా ఒకసారి దీనిపైన వేసుకొని అప్లై చేసేసుకొని ఈజీగా ఓవెన్‌లో పెట్టేసుకోండి. ఓవెన్‌ని ప్రీహీట్ చేయాల్సిన అవసరం లేదండి. పెట్టిన తర్వాత మాత్రమే స్టార్ట్ చేసుకోండి. పెట్టే క్లిప్‌ని నేను చూపించలేనండి. ఎందుకంటే ఒక చేత్తో తీస్తూ పెట్టలేను కాబట్టి ఇలా కేర్‌ఫుల్‌గా రోటరీ సెట్‌లో ఫిక్స్ చేసుకొని దీంట్లోని గ్రిల్ అనే ఆప్షన్ ఉంటుంది. బేకింగ్ కమ్ గ్రిల్ ఆ ఆప్షన్‌లో పెట్టుకొని 40 మినిట్స్ పెట్టుకోండి. ఆ 30 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ 30 మినిట్స్ ఇది బేక్ అయ్యేలోగా మనము గ్రీన్ చట్నీని ఎలా రెడీ చేసుకోవాలో కూడా చూపిస్తానండి. క్విక్‌గా చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్‌లోకి ఫ్రెష్‌గా కడుక్కున్న మింట్ లీవ్స్‌ని ఒక పెద్ద కప్పు ఉండేలాగా చూసుకొని వేసుకోండి. తర్వాత సేమ్ క్వాంటిటీలోనే కొత్తిమీరని కూడా దీంట్లో వేసేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర 2 వేసుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ తినేవారు 3, 4 వేసుకోండి. కొంచెం వేగించిన ధనియాలు, జీలకర్ర గుండ ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. దీంట్లోకి ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మకాయను కూడా యాడ్ చేసుకోవాలండి. రుచికి సరిపడే అంత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి సరిపోతుంది. దీంట్లోకి ఈసారి నేను నిమ్మకాయని తర్వాత ఒక హాఫ్ కప్ వరకు పెరుగుని యాడ్ చేస్తున్నాను. కన్సిస్టెన్సీ బాగా థిక్‌గా ఉన్నట్టు అనిపిస్తే ఇంకొక హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకున్నా కూడా పర్వాలేదు. ఈసారి దీంట్లోకి మరింత ఫ్లేవర్‌ఫుల్‌గా ఉండడం కోసం నేను ఒక ఫుల్ స్పూన్ వరకు చాట్ మసాలాని యాడ్ చేస్తున్నాను. వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా మన తందూరి అనేది ఆల్మోస్ట్ బేక్ అయిపోయిందండి. మంచి సిజ్లింగ్‌గా ఎంత బావుందో కదా! ఇలా చక్కగా ఒక 30 మినిట్స్‌లో ఒకసారి చూసుకొని, అలా ఓపెన్ చేసినప్పుడే లైట్‌గా ఆయిల్ అనేది అప్లై చేశారంటే ఇలా చక్కగా సిజ్లింగ్‌గా వచ్చి, ఔట్ సైడ్ మంచి క్రిస్పీగా రెడీ అవుతుందండి. మన గ్రిల్డ్ తందూర్ అనేది రెడీ అవుతుందండి. ఇంట్లో చేసుకున్న టేస్టే డిఫరెంట్‌గా ఉంటుంది. రెడీ చేసుకున్న గ్రీన్ చట్నీని, ఆనియన్ సాల్సాతోని సర్వ్ చేసుకున్నారంటే మరింత టేస్టీగా ఉంటుంది. ఈ ఆనియన్ సాల్సాని ఎలా రెడీ చేసుకోవాలో కూడా ఆల్రెడీ వీడియో ఉందండి. అది కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూసేయండి. చూస్తే నోరు ఊరుతుంది కదా! మరి ఈ థిక్‌గా ఉన్న మీట్ అసల ఉడికిందా లేదా అని మీకు డౌట్ ఉంటుంది. అస్సలు అవసరం లేదండి. ఇలా నోట్లో పెడితే కూడా ఈ మెత్తని ముక్కలు కూడా అలా కరిగిపోతాయి. అంత టేస్టీగా ఉంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.